తప్పదు. నేను ఈసారి ఒక విభిన్నమైనటువంటి అంశాన్ని తీసుకున్నాను. మన మైలవరపు శ్రీనివాసరావు గారు నాటి శంకరులే నేటి కాలానికి అవసరం, ఎలా అవసరం అనే విషయాన్ని మొత్తాన్ని కూడా వారు చెప్పబోతూ ఉన్నారు. అదేవిధంగా మా అనంత లక్ష్మణమ్మ గారు ఆదిశంకరుల జీవిత చరిత్ర గురించి చెప్పబోతున్నారు. నేను శంకరాచార్యుల వారు, అందరూ శంకరాచార్యుల వారు స్తోత్రాలు రాశారు అంటారు, కానీ శంకరాచార్యుల వారు ఏ ఏ గుళ్ళకి వెళ్ళారు, ఎన్ని గుళ్ళని జీర్ణోద్ధరణ చేశారు, ఈ జీర్ణోద్ధరణ చేయడంలో ఆయనకున్నటువంటి స్ట్రాటజీ ఏమిటి, ఎందుకు ఆ గుళ్ళని ఉద్ధరణ చేశారు, శివుడని కానీ విష్ణువని కానీ అలాగే శక్తిని కానీ సూర్యనారాయణమూర్తిని కానీ అదేవిధంగా గణపతిని కానీ కుమారస్వామిని కానీ ఏ భేదం లేకుండా ఎక్కడ క్షేత్రాలు జీర్ణస్థితిలో ఉన్నాయి అన్నిటిని ఉద్ధరించారు. మొన్ననే మా రమేష్ గుప్తా గారు గురువాయూరు వెళ్ళొచ్చారు, తిరుపతి వెళ్ళి గురువాయూరు వెళ్ళారు, తిరుపతిని ఉద్ధరించారు. అలాగే గురువాయూరులో కూడా ఎక్కడో వెళ్ళిపోయి ఆ కృష్ణుడు గర్భంలో ఉండిపోతే ఆ గర్భంలో ఉన్నటువంటి స్వామిని తీసి అయ్యో గురువు వాయువు ప్రతిష్ఠ చేసినది ఇలా ఉంది అని పునఃప్రతిష్ఠ చేశారు. ఇవాళ గురువాయూరు ఇంతమంది భక్తులు వెళ్తున్నారు అంటే దానికి కారణం ఆదిశంకర భగవత్పాదాచార్యుల వల్ల. అనేక గుళ్ళమ్మ బదరి నుంచి తీసుకొని కాశ్మీరంలో సరస్వతి సర్వజ్ఞ పీఠం నుంచి తీసుకొని అలాగే మన టిబెట్ లో ఉన్నటువంటి క్షేత్రాలు ఉత్తరాసింహస్వామిని వాడు మనం చూడగలుగుతున్నాం, పంచబదరులు అని పిలుస్తాం. అందులో పెద్దవాడైనటువంటి వృద్ధ బదరీనాథుడిని మనం చూస్తున్నాము అంటే టిబెట్ లో ఉన్నటువంటి ఆయన్ని ఈ దుర్మార్గులైనటువంటి చైనా వాళ్ళ ఆక్రమణలోకి వెళ్తుందని తెలిసినటువంటి శంకరులు ఆనాడే తీసుకొచ్చి మనకి ఉత్తరాఖండ్ లో ప్రతిష్ఠ చేశారన్నమాట. ఆయన లేకపోతే ఇవాళ మనం మళ్ళీ మన బదరీనాథుడిని చూడాలి అంటే వీసా తీసుకుంటే తప్ప వెళ్ళలేని పరిస్థితి. శారదా అమ్మవారిని చూడాలంటే కాశ్మీరంలో మనం వెళ్ళలేము సర్వజ్ఞ పీఠానికి, అందుకనే శంకర్లు అక్కడి నుంచి తీసుకొచ్చి శృంగేరిలో ప్రతిష్ఠ చేశారు. కలియుగంలో తర్వాత ఏం జరుగుతుందో క్షుణ్ణంగా తెలిసిన ఆదిశంకరుడు క్షేత్రాల విషయంలో ఆయన తీసుకున్నటువంటిది, నేపాల్ వెళ్ళారు, పాకిస్తాన్ వెళ్ళారు, కటాస్రాజ్ టెంపుల్ అయితేనేంటి, ఇటు చైనా ప్రాంతం అయితేనేంటి, టిబెట్ ప్రాంతం అయితేనేంటి, అన్ని ఇది శ్రీలంక అయితేనేంటి, లంకాయాం శాంకరీదేవి, ఇక్కడికి శంకరాచార్యులు వారు వచ్చారని వాళ్ళు చెప్తారు. ఈ రోజుకి వాళ్ళు చరిత్ర చెప్పుకుంటూ ఉంటారు ఇలా వచ్చారు అని. అంటే ఏమర్థమవుతోంది, శంకరులు ఎంత దూరదృష్టితో క్షేత్రాలలో శ్రీచక్రాలు యంత్రాలు అన్ని ప్రతిష్ఠ చేసి వీటిని కాపాడారు. ఈ అంశం మీదే నేను ప్రత్యేకంగా 2 రోజులు 30వ తారీఖు సాయంత్రం 1వ తారీఖు ఉదయం చెప్పబోతూ ఉన్నాను. ఇక 1వ తారీఖు సాయంత్రము అద్వైతము ఆదిశంకరులు, ఈ విషయం మీద చాలా అద్భుతంగా మనందరికీ తెలుసు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు, మనందరికి దర్శనాలంకారగా తెలిసినటువంటి మహానుభావుడు విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు, వారు 1వ తారీఖు సాయంత్రము 2వ తారీఖు ఉదయం శంకర జయంతి రోజు ఈ 2 పూటల శంకరులు అద్వైతం ఏమిటి, ఆదిశంకరులు ఏమిటి అనేటటువంటి అంశాన్ని ఈ వేదిక నుంచి ఉపన్యాసించి మనందరికీ చెప్పబోతూ ఉన్నారు. ఇక మనందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఉపన్యాసం 2వ తారీఖు 3వ తారీఖు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు, మహాశాస్త్రావధాని, పద్మశ్రీ అవార్డు గ్రహీత. వారు 2 రోజులు తతఃకిం ఆత్మశ్రీ నిగర్హణ స్తోత్రము, అనాత్మ నిగర్హణ స్తోత్రము అని ఒక స్తోత్రం ఉంది. అంటే ఆత్మ కానిదేమిటి, వాటిని పక్కకి ఎట్లా పెట్టాలి అని అది తెలియని వాళ్ళు తతఃకిం అంటూ తీసేస్తారు. అలాంటి తతఃకిం ఎందుకయ్యా ఈ జీవితము, అది తీసేయకపోతే అని శంకరులు చెప్పిన స్తోత్రాన్ని 2 రోజుల పాటు డాక్టర్ గరికపాటి నరసింహారావు గారు వారు చెప్పబోతూ ఉన్నారు. ఇక 4వ తారీఖు నాడు ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క ఘట్టాలలో అద్భుతమైనటువంటి ఆదిశంకరుల యొక్క స్తోత్రముల విశిష్టతని
స్వతహాగా వైష్ణవులు. ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి సంప్రదాయం వారు శివకేశవ అభేదంగా చూసేవారు. శివరాత్రి వచ్చిందంటే శివుడికి అభిషేకం చేయాల్సిందే. అలానే నృసింహ జయంతి వస్తే నారసింహస్వామిని ఆవహించాల్సిందే లోపలికి. కృష్ణుడు అంటే అత్యంతమైనటువంటి ప్రీతి. అలాంటి వారి శిష్యులైనటువంటి శ్రీ నండూరి శ్రీనివాస్ గారు వారి యొక్క ప్రవచనం, ఆదిశంకర్ల స్తోత్రాలు, వాటి యొక్క వాంగ్మయ వైభవం గురించి వారు చెప్పబోతూ ఉన్నారు. 4వ ఆదివారం అయింది. అదేవిధంగా 5వ తారీఖు నాడు బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు భారతంలో మానవ ఆదర్శాలు 3వ తారీఖు నుంచి ఉదయం చెప్పడం మొదలు పెడతారు. 3 నుంచి 7 దాకా ఉదయం చెప్తారు. 5వ తారీఖు ఒక్కరోజు మాత్రం సాయంత్రము భారతంలో మానవ ఆదర్శాలు అనేటటువంటి అంశం మీద వారు చెప్పబోతున్నారు. అదేవిధంగా 6వ తారీఖు నాడు 7వ తారీఖు నాడు మనందరికీ కాశ్యాం హి కాశతే కాశీ కాశీ సర్వప్రకాశిక సాకాశీ విదితాయేన తేన ప్రాప్తా హి కాశిక అని శంకరాచార్య వారు చెప్తారు. కాశీ క్షేత్రాన్ని మించినటువంటి క్షేత్రం ఇంకోటి లేదయ్యా, కాశ్యాంతు మరణాన్ముక్తి అంటారు. కాబట్టి ఈ కాశీ క్షేత్రంలో ఉన్నారు సామవేదం షణ్ముఖ శర్మ గారు, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అయితే కాశీ నుంచి లైవ్ లో ఎక్స్క్లూజివ్ గా మన కోసమే ప్రత్యేకంగా వారు ఇక్కడ పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేయడం అవుతుంది. 2 స్క్రీన్. సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, దక్షిణామూర్తి స్తోత్రం అమ్మ 28వ తారీఖు. తర్వాత 29వ తారీఖు మన్యు హోమము, రామతారక హోమము, హనుమాన్ చాలీసా పారాయణం. ఆ రోజు మంగళవారం అయింది కాబట్టి హనుమాన్ చాలీసా పారాయణం కూడా చేసుకుంటూ సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గంగధారా స్తోత్రము, కృష్ణాష్టకము. అదేవిధంగా 30వ తారీఖు సహస్రము బుధవారం అయింది. బుధవారం గణపతికి చాలా ప్రీతి. ఏ అరిష్టాలున్నా, ఏ బాధలున్నా, ప్రస్తుతం బుధుడికి సంబంధించినటువంటి కష్టాలు ఎవరికైనా ఉన్నా, ఏది ఉన్నా ఈ గణపతిని ప్రార్థన చేసుకుంటే కష్టాలు దూరం అవుతాయి. సహస్రమోదక గణపతి హోమం ఆ రోజు చేసుకుంటున్నాం. సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గోవిందనామాలు, అలా అదేవిధంగా నృసింహ సహస్రం, భజ గోవిందం, ఇవి పారాయణం చేసుకున్నాం. అదేవిధంగా 1వ తారీఖు నాడు అరుణ పారాయణం, సూర్య సిద్ధాంత పారాయణము, ఒంటికాలు మీద మేధా దక్షిణామూర్తి హోమం ఇక్కడ దాకా జరుగుతుంది. ఆ తర్వాత 2వ తారీఖు నాడు ఒంటికాలు మీద సూర్య నమస్కారాలు, శతచండీ యాగం ఆరంభం అవుతుంది. శతచండీ ఆ రోజు నుంచి మొదలు పెడతాం. రుద్రహోమం కూడా. ఆ రుద్రహోమం శతచండీ మొదలు పెడుతున్నాం కాబట్టి అప్పుడు లలితా పంచరత్నము, శివానంద లహరి, సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు ఏమో గీతామూర్తి గారి ఆ రోజు. అదేవిధంగా 3వ తారీఖు నాడు శతచండీ రుద్రహోమము, శనివారం అయింది కాబట్టి సుదర్శన హోమము, నృసింహ హోమము, మహావాది వినోద్ గారు వారి యొక్క బృందముతో అథర్వ శీర్ష గణపతి యొక్క అభిషేకం కూడా సాగుతుంది. అదేవిధంగా ఆ రోజు సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, ప్రత్యేకంగా కాలభైరవాష్టకం ఆ రోజు మనం అందరం చేసుకోబోతున్నాం. ఇక 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు శతచండీ యాగం, రుద్రహోమం, సరస్వతి హోమం, సూర్య హోమం, మహావాది వెండి నారాయణ గారు వచ్చే గణపతి అథర్వ శీర్ష అభిషేకం. అదేవిధంగా ఈ 5, 6 తారీఖుల్లో వైదిక బ్రాహ్మణ పరిషత్తు వారిచే మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం 4, 5. వాళ్ళు చాలా మంది బృందం మా పాటలు పాడుతుంటే వాళ్ళు అభిషేకం చేసేటప్పుడు కూర్చున్నారంటే శివుడు కైలాసం వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి తాండవం చేస్తాడు. అంత అద్భుతంగా అభిషేకం చేస్తారమ్మా. కాబట్టి ఆ అభిషేకం సాగుతుంది. సౌందర్య లహరిలో కొన్ని స్తోత్రాలు, గురుగీత, దక్షిణామూర్తి స్తోత్రం. ఇక 6వ తారీఖు శతచండీ యాగం, రుద్రహోమం, రుద్రైకాదశిని, మృత్యుంజయ హోమం. అనారోగ్యాలు ఏమున్నా కూడా బయట సౌందర్య లహరిలో స్తోత్రాలు ప్రతిరోజు ఉంటాయి. ముకుందమాల, అష్టలక్ష్మి స్తోత్రం, శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క జయంతి ఆ రోజు. ఆ సందర్భంగా చరిత్ర పారాయణం కూడా ఈ
స్థలం వాళ్ళ మనకు వచ్చింది అంటే నిజంగా రమేష్ గుప్తా గారు ఆయన ఇక్కడ ఏర్పాటు చేయడం, మరి ఆయనకు ఆ సంస్కారం ఇచ్చినటువంటి వారు ఎవరు? ఇలాంటి సత్కార్యక్రమం చేయాలి. వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారేనండి, వేరే ఎవరు గట్టిగా మనందరికీ కష్టాలు పొందవచ్చు. కాఫీ గ్లాస్ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళందరూ గట్టిగా కష్టాలు పొందవచ్చు. అదేవిధంగా శతచండీ యాగం, రుద్రహోమం, మహాలక్ష్మి హోమం ఈ 3 7వ తారీఖు నాడు అవుతాయి. విష్ణు సహస్రనామం, గోవిందనామాలు, విష్ణు షట్పది ఇవి జరుగుతాయి. 8వ తారీఖు నాడు చక్కగా ఈ అన్ని హోమాల యొక్క పూర్ణాహుతి ఈ కార్యక్రమం కూడా మనం నిర్వహించుకుందాం అని చెబుతూ మిగతా విషయాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ శంకర జయంతి విషయాలు తెలుసు. మొట్టమొదటిగా 2 మాటలు శంకర జయంతి గురించి చెప్పవలసిందిగా నేను మా రమేష్ గుప్తా గారిని అడుగుదాం అనుకున్నాను, కానీ బాలా శ్రీనివాస్ గారు ఎక్కడికో వెళ్ళాలి అన్నారు. అది అర్జెంట్ అన్నారు ఆయన. 2 మాటలు మా రమేష్ గుప్తా గారిని మన శంకర జయంతి విషయాల గురించి అందించు. ఆ స్థితి ప్రధానంగా హైదరాబాద్కి ఎక్కువ, మిగతా అన్ని చోట్ల కంటే తెలంగాణ హైదరాబాద్కి ఎక్కువ ఉంది. ఎక్కడ ఏ దుర్మార్గం జరిగినా దాని ఇంటర్లింక్స్ హైదరాబాద్ నుంచి దొరుకుతూ ఉంటాయి. హోమ్ మినిస్టర్ గా ఉంటుంది. మనం ఇంకా జాగ్రత్తగా కలిసి ఉండాలి. ఆ విషయాన్ని తెలియపరచాలి అని అందరికీ అన్నీ చెప్పారు అని ఇప్పుడే మా కార్యక్రమాలు ఏమో చెప్పారు, మాకు వచ్చేవేం చెప్పలేదు. అదేమిటయ్యా అంటే ఈ జరుగుతున్నటువంటి యజ్ఞాలు, ఇన్ని యజ్ఞాలు జరుగుతున్నాయి కదా 11 రోజులు. ఈ 11 రోజులు జరిగేటటువంటి అన్ని యజ్ఞాలలో ఎవరైనా గోత్రనామాలతో చేయించుకోవాలి అనుకుంటే ఒక 5,000 నుండి కలిపి నిర్ణయించడం అయింది. అదేవిధంగా ఒక్క శతచండీ యాగమే మేము చేసుకుంటాం అంటే 2,116 5 రోజులు జరిగేటటువంటి శతచండీ యాగానికి, ఒక రోజు జరిగే అన్ని యాగాల్లో శతచండీ కాకుండా అన్ని యాగాల్లో మేము పాల్గొనాలి అనుకునేటటువంటి వాళ్ళకి 1,116 ఈ విధంగా 3 రకాలుగా ఏర్పాట్లు. అయితే ఇక్కడికే అయిపోయిందని అనుకోవద్దు. ఇందులో ఉండే అన్నదానానికి కానీ ఇందులో జరిగే ఏ కార్యక్రమాలకైనా స్వచ్ఛందంగా ఎవరైనా వాళ్ళ శక్తి కొద్ది పాల్గొనవచ్చు. ఇవ్వగలిగిన వాళ్ళు ఇచ్చి ఆనందించవచ్చు. నలుగురు తినేటటువంటి వాళ్ళు తెలిస్తే తీసుకొచ్చి వాళ్ళకి పెట్టి ఆనందించవచ్చు. లేదు మనము తృప్తిగా ప్రసాదాన్ని స్వీకరించైనా ఆనందించవచ్చు. కాబట్టి ఆపేయండి స్వామి చేయొచ్చు. కాబట్టి అందరూ కూడా ఈ ఆనందంలో భాగస్వాములు కావాలని ఈ పైన ఇప్పుడు ఎందుకు వేయించానయ్యా అంటే మధ్యలో ఇది గోశాల కృష్ణయ్యని పెట్టుకొని ఒకరోజు అందరూ గోపికల్లాగా కోలాటం చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నీళ్లు ఆ రోజు మొత్తము బ్రహ్మాండంగా అలా పైనుంచి వర్షం పడుతూ ఉంటుంది. కృష్ణుడికి అప్పుడు ప్రదక్షిణం చేయాలి. ఎందుకండి ఈ నీళ్లు పడుతూ కృష్ణుడికి ఎందుకు ప్రదక్షిణం చేయాలి? భాగవత సప్తాహం అయిన తర్వాత మీకు తెలుసో తెలీదో మొత్తము ఆ అన్ని తీసుకొని వెళ్ళి నీళ్లలో కలిపి, నీళ్లలో మా ఉమ్మగారికి రమణ గారికి తెలుసు, మేమందరం ఉడిపిలో చేసినప్పుడు సముద్రంలో అట్లా జలక్రీడలు ప్రధానం. మీకు మొత్తం శరదృతు వర్ణన అంతా అయిపోయి రాసక్రీడలు అయిపోయిన తర్వాత కృష్ణ పరమాత్మ ఆ అందరితోటి కలిసి జలక్రీడలు చేస్తారు. కృష్ణుడిని మధ్యలో పెట్టి కృష్ణుడితోటి జలక్రీడలు చేయడం అనేటువంటిది మహాభాగ్యం. కాబట్టి
అందరము ఆ కృష్ణ పరమాత్మని, ఆ శివయ్యని ఇద్దరిని మధ్యలో పెట్టుకొని చక్కగా కోలాటం చేస్తూ బ్రహ్మాండంగా చేయడం కోసం ఈ ఏర్పాట్లు కూడా ఉన్నాయి అని మచ్చుకి మీకు తెలియాలి అని పెద్దగా తడిసిపోరు. ఇది పొరపాటున ఎవరైనా చెమట పట్టకుండా చేసినా చూసే వాళ్ళకి చెమట పట్టినట్టు కనిపించాలి అని పైన ఏర్పాటు చేయడం అయింది. కాబట్టి చక్కగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆనందంగా అందరము కలిసి చేసుకుందాము. ఒక వినోదంగా, ఒక క్రీడలాగా, తృప్తిగా. భగవంతుడి యొక్క తత్వం అంటే ఏదో ఏమిట్రా ఏదో వేదాంతం చెప్తారు అని కాదు. ప్రపంచంలో ఉండే ఎంటర్టైన్మెంట్ అంతా భక్తిలో నుంచే పుట్టింది. భగవద్భక్తి నుంచి పక్కకు పోయి అమ్మాయిల మీదో అబ్బాయిల మీదకో మారింది, అంతే తేడా. ఎంటర్టైన్మెంట్ పుట్టింది ఎక్కడయ్యా అంటే భక్తిలో నుంచే పుట్టింది. కాబట్టి ఆ ఎంటర్టైన్మెంట్ ఎంత ఉంటుంది భక్తిలో అనే విషయాన్ని 11 రోజుల ఉత్సవాల్లో తులాభారాల రూపంలో అయితేనండి, ఆ రెయిన్ డాన్స్ బృందావనంలో ఉంటుందమ్మా. అట్లా నేను బృందావనం వెళ్ళినప్పుడు చూసి ఇలా కోలాటం చేయాలి అని 2011లో అనుకున్నా. 2025లో ఇక్కడ మనందరం కలిసి ఆ కోలాటం కృష్ణయ్య చుట్టూ, ఆ శివయ్య చుట్టూ చేయబోతున్నాం. గట్టిగా ఒకసారి చెప్తాను. కాబట్టి ఈ కార్యక్రమంలో అందరం కూడా దిగ్విజయంగా పాల్గొని మీరందరూ చీమ చేసే పని చేయండి. అంటే ఎక్కడి నుంచి ధనం వస్తుంది అన్నా, ఎవరు ఉద్ధరింపబడాలి అనే కోరిక మనకున్నా వాళ్ళందరినీ హోమాల్లో భాగస్వామ్యం చేద్దాం. ఈ కార్యకర్తలలో వాళ్ళు హోమానికి కట్టాల్సిన అవసరం లేదు. కార్యకర్తలు పని ఎవరెవరైతే చేస్తున్నారో వాళ్ళు కట్టగలిగే సమర్థత ఉంటే కట్టండి. కట్టగలిగే సమర్థత లేకపోయినా గోత్రనామాలు ఇచ్చినంత మాత్రానే ఇక్కడ పనిచేసే ప్రతి కార్యకర్త పేరు ప్రతినిత్యం జరిగిన హోమంలో వాళ్ళంతా బాగుండాలని నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కేవలం ఇప్పుడు కార్యకర్తల దాకా పనిచేసే వాళ్ళమే మనం అందరం ఓ దగ్గర ఉన్నాం. కాబట్టి ఇంకా చాలా మంది మిస్ అయ్యారు. కాబట్టి ఈ కార్యక్రమం మా సిద్ధార్థ శర్మ గారు, మా భవానీ శంకర్ గారు ముగ్గురు కూడా, మా పని శశాంక్ శర్మ గారు చదివి ఈ యజ్ఞాన్ని మొత్తాన్ని శాస్త్రీయంగా ఆనందంగా పూర్తి చేసుకుందామని చెబుతూ, ప్రతిసారి యజ్ఞం జరిగేటప్పుడు నేను ప్రధానంగా నా ఒక్కడి మీదే ధారామాత్రగా మొత్తం జనమంతా బయట జరుగుతుంది. కానీ ఈసారి ప్రత్యేకంగా 2 కుంభాలు పెట్టిస్తున్నాను. ఎందుకయ్యా? ఒకటి అంటే 70వ సంవత్సరం పూర్తి చేసుకున్నారు మా రమేష్ గుప్తా గారు. ఈ శతచండీ యాగ ఫలము వారి శిరస్సు ముందుగా రావాలి. ఒక శతచండీ యాగానికి సంబంధించినటువంటిది అందరికీ ఇది దొరకదు. ఈసారి కేవలం ఇక్కడ ఉండేటటువంటి కార్యకర్తలందరికీ కూడా తలా ఒక గ్లాసుడు కాసిన పడవు. ఆ రోజు వస్త్రం జాగ్రత్తగా వేసుకోవాలంటే చివరి రోజున ఇక్కడ ఎవరెవరు పని చేశారో నేను పేరు చెప్పక్కర్లా. ఆ రోజు ఆ టైంలో క్యూలో నిల్చొని ప్రత్యేకంగా మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరిని రానియకుండా కార్యకర్తల దాకా మాత్రమే, అదే విధంగా దాతల దాకా మాత్రమే ఉండేట్టుగా చూసుకొని వాళ్ళందరినీ కూడా పరిపూర్ణంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహ జలముతో అభిషేకించి, అనుగ్రహించి, అభిమంత్రించి శిరస్సు మీద చల్లబోతున్నాం అనే విషయాన్ని అయితే ఇప్పుడే మా రమేష్ గుప్తా గారు ఒక మాట చెప్పారు. 25 సంవత్సరాలంటే రజతోత్సవం కదండి, మరి అమ్మవారి యొక్క నీళ్లు మీరేదో గ్లాస్తో పోస్తా అది పోస్తా కాదు, రజతమైనటువంటి జల్లెడ, వెండి జల్లెడ మాట అన్నారు కాబట్టి జల్లెడ వారేస్తారు అనుకోండి. కాబట్టి ఆ జల్లెడలో నుంచి అందరి యొక్క శిరస్సు మీద సంప్రోక్షణ జరిగేటటువంటి ఏర్పాటు మనం అందరం చేసుకుందామని చెబుతూ ఈ కార్యక్రమానికి స్వస్తి చెప్తూ, ఎవరైనా ఇవాటి నుంచి 3 రోజులు ఉంది యజ్ఞయాగాలకి మా చుట్టుపక్కల వాళ్ళతోటి కానీ ఎవరితోటైనా ధనము లేదు దీంట్లో పాత్రధారులని చేస్తాము అనే ఆలోచన ఉన్న వాళ్ళు రజిత గారి దగ్గర చెప్పి, మా రజిత గారు ప్రధానంగా అకౌంట్స్ వ్యవస్థ అంతా కూడా ఆవిడ, అదేవిధంగా మా తిమ్మరాజు నగేష్ గారు, రాజేశ్వరి,
సతీష్ గారి యొక్క నేతృత్వంలో వీళ్ళందరూ కూడా అక్కడ చూస్తూ ఉంటారు. ఆ అకౌంట్స్లో బుక్స్ ఎవరు తీసుకుంటారో వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఇచ్చి డీటెయిల్స్ తీసుకొని ఎవరైనా చుట్టుపక్కల నలుగురిని, ఎందుకంటే ఇందాకే చెప్పారు భూమి నాది అనినా భూమి పక్కున నవ్వు. భూమి నాది అని ఎవరైనా అంటే భూమి పక్కన నవ్వుతుంది. ఎందుకు? ఆయనకు సంబంధించింది మంది కాదు. నిన్న నాదన్నవాడు ఇవాళ లేడు, ఇవాళ నాదనేవాడు రేపు ఉండడు. కాబట్టి మనది ఎవరిది కాదు. ఈ భూమి నాది అని 86 ముందు వేరే ఆయన ఉంటాడు, 86 తర్వాత నుంచే మా రమేష్ గుప్తా గారు నాది అని. అదేవిధంగా దానహీనుని చూసి ధనం నువ్వు జేబులో నోటు, ఫోన్ పేలో, గూగుల్ పేలో డబ్బులు చూసుకుంటుండేవాళ్ళని చూసి ఆ ధనం నవ్వుతుంది. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాను రా, నా పేరు చెంచల, నేను ఓ దగ్గర ఉండను, ఇటు నుంచి అటు అటు నుంచి అటు దూకుతూ పోతూ ఉంటా. నీ జేబులో ఉన్న నాడే ధర్మానికి ఖర్చు పెడితే వైకుంఠంలో నీకు కాస్త చోటు ఉంటుంది, కైలాసంలో చోటు ఉంటుంది. అంతేగాని జేబులో ఉన్నప్పుడు అంతా చూసుకొని 3000 పెట్టి సినిమా టికెట్ తీసుకుందామా అనే ఆలోచనలు కాకుండా ధార్మికమైనటువంటి కార్యక్రమంలో మనం పెడితే ఇక్కడ నిస్వార్థంగా జరుగుతుంది. కార్యకర్తలందరికీ తెలుసు, మనం చెడ్డి యాగం చేసినప్పుడు ఎవరి దగ్గర రూపాయి తీసుకోము. వాళ్ళంతటా వాళ్ళు ఎవరైనా రాస్తే రాసినట్టు ఎవరు వచ్చి గోత్రనామాలు చెప్పినా ప్రతి పూర్ణిమకి మన ప్రతి కార్యకర్త యొక్క గోత్రనామాలు అక్కడ వాళ్ళు ఇవ్వడమే ఆలస్యము, అవి చదవడం జరుగుతుంది. లిస్టు పంపిస్తుంది మా రాజేశ్వరి, అవునా కదా? సంవత్సరం అంతా చండీ యాగంలో మనందరి యొక్క పేర్లు అక్కడ చెప్పబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క శంకర జయంతికే మనం అడుగుతాం. కారణం 60-70 లక్షలు దాటుతుంది ఖర్చు. బ్రాహ్మణులకి యజ్ఞయాగాలకు ఇచ్చేవి, యజ్ఞ సామాగ్రి అయితేనేంటి, 11 రోజుల పాటు ఉదయం సాయంత్రం అన్నదానాలు, కెమెరాలు, లైవ్ల ఏర్పాట్లు, అదేవిధంగా వచ్చేటటువంటి పండితులందరికీ కూడా సత్కారాలు చేసుకోవడము, వాళ్ళ ట్రాన్స్పోర్ట్లు రావడము వెళ్ళడము, ఇలా మా జనరేటర్లు అయితేనేంటి, లైటింగులు, మైకు, టెంటు అన్ని కలిపి ఏది తీసుకున్నా లక్షల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనకు అంత స్థాయిలో ఖర్చులు ఉంటాయి. కాబట్టి దాని నిమిత్తము అయ్యా అని చెప్పడమే తప్ప ఇంత కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా నేను ఎప్పుడూ నోరు తెరిచి అయ్యా మీరు ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని ఎవరికీ చెప్పలేదు. ఆ కష్టం ఏం పడ్డారో మా రవి గారికి తెలుసు. ఆయన ఒక్కసారి తక్కువ ఎప్పుడో ఉన్నట్టుండి నోరు తెరిచడంగానే మా ఉమ్మగారు అయితేనేంటి, రమణ గారు అయితేనేంటి వెంటనే 50,000 అలా ఇచ్చిన వాళ్ళు. అలాగే భూదానాల నిమిత్తము మనకి నాయకంపల్లిలో ఇవాళ అంత అద్భుతంగా కట్టుకున్నామంటే అందరూ ఇచ్చినటువంటి దాతలు. ఇవాళ ఈ గోశాలలో వేసేటువంటి ప్రతి అడుగు, ఆవు వేసే ప్రతి అడుగు వాళ్ళ పూర్వీకుల్ని ఎలా తరింపజేస్తుందో మా రమేష్ గుప్తా గారి పూర్వీకుల్ని, ఇక్కడ జరిగే యజ్ఞయాగాదుల్లో పెట్టే ప్రతి రూపాయి వెనక నిష్కల్మషంగా నిస్సంకోచంగా చెప్తున్నాను, మనల్ని, మన పిల్లల్ని, మన పూర్వీకుల్ని అందరినీ తరింపజేసేటటువంటి రూపాయి అయ్యింది. నేను మాటిస్తాను, ఒక్క రూపాయి కూడా వృధా ఖర్చు కాదు, ధర్మానికి మాత్రమే ఖర్చు పెట్టబడుతుంది. దీంట్లో అనుమానం అక్కర్లేదు, నిస్వార్థంగా జరుగుతుంది అనే విషయం నేను చెబుతూ ఈ కార్యక్రమంలో కాస్త అన్నదానం నిమిత్తము ఎప్పుడూ కూడా మా కొండూరు పద్మావతమ్మ గారు, వాళ్ళ బృందము, వాళ్ళ శిష్యులు పట్టించి చూస్తారు. అలాగే పోయినసారి యజ్ఞయాగాదులన్నీ కూడా మా కిరణ్మయ్య గారు ఏర్పాటు చేయటము, యజ్ఞానికి బ్రాహ్మణులకు అవసరమైనటువంటి సంభారాలు అవి అలా వాళ్ళ శిష్యులతోటి ఆవిడ ఏర్పాటు చేశారంటే ఈసారి మోతీనగర్లో వారే చేస్తున్నారు కాబట్టి నాకు మిగతా విషయాలు తెలియవు ఆవిడ పరిస్థితిని బట్టి. అదేవిధంగా ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళము ఈ కార్యక్రమము మనది అనుకొని నిస్సంకోచంగా దీంట్లో పాత్రధారులు అవుదాము అని చెబుతూ ప్రస్తుతానికి నా వాడికి విరామాన్ని ఇస్తూ ఒక్కసారి అందరం కూడా ఆ పక్కనే ఉపన్యాస వేదిక ఉంటుంది, మీరందరూ చీమల్లాగా చీమ తేజస్వి నావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి 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 అనే